కూడా ఇలాంటి ప్రొఫెషనల్ బర్త్డే పోస్టర్స్ ఎడిట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ యొక్క వీడియో చూశాక మీరు ఇంకెవరిని బర్త్డే పోస్టర్స్ ఎడిట్ చేయమని అడగరు, ఎందుకంటే మీరే ఓన్గా అయితే ఎడిట్ అయితే చేసుకుంటారు. సో ఇలాంటి పోస్టర్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఎవరికైనా ఎడిటింగ్ కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ChatGPT ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి బర్త్డే ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, సింగిల్ ఫోటో. నేను ఒక సింగిల్ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకుని కింద డన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసుకోండి. సో నేను ఎలా టైప్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఈ ఫోటోతో ప్రొఫెషనల్గా బర్త్డే పోస్టర్స్ క్రియేట్ చెయ్యి. ఓకే, అలాగే ఈ బేబీ నేమ్ ఈస్ ఎగ్జాంపుల్ నేను నవ్య పెడుతున్నాను, ఓకేనా. సో ఈ విధంగా మీరు జస్ట్ చిన్నగా రాసుకొని జస్ట్ సెండ్ మీ ట్యాప్ చేసుకునే మీకు ఫోటో అయితే క్రియేట్ అయితే అయిపోద్ది. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకో ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. అంటే మల్టిపుల్ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫోటో కంప్లీట్ కానీ చూడండి ఫ్రెండ్స్, మనకైతే మంచి ప్రొఫెషనల్గా అయితే ఎడిట్ చేసేది ఇచ్చింది. జస్ట్ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మల్టిపుల్ ఫొటోస్ ఉంటే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదే ప్రాసెస్ బాయ్స్ది కూడా చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను గర్ల్స్ చెప్తున్నాను, బాయ్స్ ఫొటోస్ కూడా చేసుకోండి. కింద ప్లస్ కానీ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ కానీ మీరు ట్యాప్ చేసుకోండి. ఈ బాయ్స్ ఎడిట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద డన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ ఇంతకుముందు టైప్ చేసాం కదా, ఇది ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారో ఈ 2 ఫొటోస్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇక్కడ బేబీ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మ్యాన్ అని పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ నేమ్ వచ్చేసి వేరే పెట్టుకోండి, ఓకేనా. సురేష్ అని పెడుతున్నాను, ఓకే. సో ఈ విధంగా చేసి సెండ్ మీద ట్యాప్ చేసుకోండి. మీకైతే ఫోటో అయితే జస్ట్ ఒక 1 minute అయితే క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. ఇంకా ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ నచ్చకపోతే జస్ట్ మీరు ఏం లేదు, టైప్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మెన్షన్ చేస్తే సరిపోద్ది. మీకు ఆ కలర్ తోటి అయితే మీకు క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో మీకు ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకొని వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు. వీడియోకి ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే కోసం సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మనకు సినిమాటిక్ లెవెల్ అయితే మనకు ఫోటో అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. ఫోటోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇలాగే గర్ల్స్ ఫొటోస్ కూడా ఈ విధంగానే మీరు టైప్ చేసి ఇస్తే సరిపోతుంది, మీకు ఎడిటింగ్ చేసి ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.